ఈరోజు ఏంటో తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఈరోజు ఏంటిదో చెప్పాలా? 2021 ఫిబ్రవరి 28 అని చెప్తారేమో అని అన్నా నేను. కానీ ఈరోజు ఏంటో తెలుసా? వధువుకి చాలా ప్రాముఖ్యమైన దినం. ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక వధువుకి చాలా ప్రాముఖ్యమైన దినం. 58 సంవత్సరాల క్రితము బైబిల్లోని ఒక లేఖనము ఈ వధువు కోసము నెరవేర్పు జరిగినది. ఒక లేఖనంగా చాలా లేఖనాలు, మెనీ థింగ్స్ ఈ దినమున నెరవేర్పు జరిగినది 58 సంవత్సరాల క్రితం. అది 1963 ఫిబ్రవరి 28న. ఆమేన్. 7వ దూత రంగముపై ఉన్న దినములవి. 7వ దూత భూమిపై ఉన్న దినములవి. 7వ నక్షత్రము భూమిపైన ఉన్న దినం అది. అదే రోజున పరలోకము నుండి నీతి సూర్యుడు బలిష్ఠం దూత దిగొచ్చిన రోజు అది. అదే రోజున ఆయన మేఘము ధరించుకొని నీతి సూర్యుడు దిగొచ్చాడు. ఆయన పెళ్లి కుమారుడు దిగొచ్చాడు. శిరస్సు దిగొచ్చినది. ఆమేన్. తలరాయి దిగొచ్చినది. ఎందుకు? ఈ శరీరముతో అతుకోవడానికి. మరి తలరాయి శరీరం అతుకోవడమే వివాహమై ఉన్నది. ఒక స్త్రీ పురుషులు ఇద్దరు ఏకమవడమే వివాహమై ఉన్నది. ఈరోజు వివాహ దినం. ఎవరిది? మనది. క్రీస్తుతో మనకు జరిగిన వివాహ దినం. సిలువలో క్రీస్తు రక్తం కార్చినప్పుడు రక్షణ దినం. రైట్? 2000 సంవత్సరాల క్రితము సిలువలో క్రీస్తు రక్తం కార్చినప్పుడు మనందరి రక్షణ దినం అది. ఎంతమంది ఒప్పుకుంటారు? నీ రక్షణ సిలువలో రక్తం కార్చినప్పుడే వచ్చింది. యేసు అప్పుడే నీకు రక్షణ ఇచ్చేశాడు. ఆయన నీ యొక్క రక్తం, నీ యొక్క పాపములకు ఆయన వెల చెల్లించేశాడు. ఆయన క్రయధనముగా తన రక్తమును వెల చెల్లించేశాడు. ఆయన విమోచకుని ధర్మమును జరిగించేశాడు. ఆయన నీ పాపము నుండి నిన్ను రక్షించేశాడు. ఆయన అందుకే రక్షణ కావాలంటే ఎటు చూపిస్తాం? సిలువ. 1900 సంవత్సరాల క్రితం జరిగిన సిలువ వైపు చూపిస్తాం. ఇప్పుడు వివాహం జరగాలంటే ఎటు చూపించాలా? 1963 చూపించాలా? ఫిబ్రవరి 28వ తారీఖున. ఎందుకంటే ఏ లేఖనాలు అప్పుడు నెరవేర్పు జరిగినాయో ఈరోజు నేను దాని మీద మాట్లాడబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. వాస్తవంగా నేను వధువు ఏడముద్ర కింద ఉన్నదనే అంశంలోనే నేను ఏం చెప్తున్నానంటే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అయిపోయి ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో క్రొత్త పట్టణం గురించి మాట్లాడుతున్నా. కానీ ఈ ఆదివారం నేను దాన్ని కొంచెం పక్కకు పెట్టి ఈరోజు 58 ఏళ్ల క్రితం ఏం నెరవేర్పు జరిగిందో అది నేను మీకు చూపించబోతున్నాను. నేడు ఈ లేఖనాలు మన కనుల ఎదుట నెరవేర్పు జరిగేను. ఈ కాలంలో నెరవేర్పు జరిగేను. ఈ కాలానికి నియమించబడిన ప్రవచనాలు నెరవేర్పు జరిగేను. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రవచనంలో నువ్వుంటే అది నీకే అని నీకు అర్థమవుతుంది. ఆ ప్రవచనంలో నువ్వు లేకపోతే అది నీకు కాదని నీకు అర్థమవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే కావచ్చు. మరియ తన ప్రవచనాన్ని చూసుకున్నది. యెషయా 14 ఆదికాండం 3:15 చూసుకుందా? బాప్తిసం యోహాను తన ప్రవచనాన్ని చూసుకున్నాడు. యెషయా 40:31 మలాకి 3:1 చూసుకున్నాడా లేదా? తను ఎవరైనా అడగడానికి వచ్చినప్పుడు తన లేఖనాలు చూపించాడా లేదా? ఈ లేఖనాల ప్రకారం నేనున్నానని యేసుక్రీస్తు తన యొక్క లేఖనాలు తాను చూపించాడు. ఆయన హల్లెలూయా. తను ఎవరో తాను చూపించాడు ఆయన. మరి ఈరోజు వధువు కూడా తను ఎవరో తనకు తెలియాలగా, లేఖనాలలో తెలియాలగా. నేను పలానా కులం వాడిని, నేను పలానా ప్రాంతం వాడిని, నేను పలానా విద్య గల వాడిని, నేను పలానా చదువుకున్న దాన్ని చదువుకున్నవాడిని, అవి కాదు. నువ్వెవరో చెప్పాలంటే ఇక్కడికి రావాలా, లేఖనం దగ్గరికి రావాలా. వాక్యం దగ్గర మాత్రమే నీ గుర్తింపు. యు హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో, వాక్యములో నువ్వు గుర్తించబడాలా. ఆమేన్. హల్లెలూయా. మరి మనందరికీ ఐడెంటిటీ వచ్చిన రోజు ఇది. మనందరికీ గుర్తింపు వచ్చిన రోజు.
58 ఏళ్ళ క్రితం మనకు గుర్తింపు వచ్చింది. మీకు తెలుసా ఆ విషయం? అది మన కోసం వచ్చింది. హల్లెలూయా. క్రీస్తు ఎలాగైతే 2000 సంవత్సరాల క్రితం 1900 సంవత్సరాల క్రితం వచ్చి రక్తం కార్చి మనకు రక్షణ ఇచ్చాడో, అలానే మన కాలంలో కూడా మనతో వివాహం జరగడానికి ఆయన వచ్చాడు. లెట్ us go. లేఖనాలకు వెళ్దాం మనం ఇప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు చాలా 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 ఇష్టమైన అధ్యాయము, ఇష్టమైన పుస్తకము. వధువుకి చాలా ఇష్టమైన పుస్తకం ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథం. ప్రాఫెసీ. బికాస్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ, ఆ ప్రవచన పుస్తకంలో ఉన్నదే ఆమె. అందుకే ఈ పుస్తకం జోలికి ఎవ్వరు పోరు, మనం తప్ప. ఏ సంఘ శాఖడు పోడు, ఏ సంస్థడు పోడు. వాడికి కీర్తనలను యేసు ప్రభు దీవెనలు చాలు వాడికి. అందులో మనకు ప్రియమైన అధ్యాయము, ప్రకటనలో మనకు ప్రియమైన అధ్యాయము 10వ అధ్యాయము. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. ఒక ఆయనను భర్త క్రీస్తు తలరాయి, ఇంకొక ఆయనను భార్యకు భర్తకు మధ్యలో వివాహం చేస్తున్న ఆయన, స్త్రీ పురుషులు ఇద్దరిని ఏకం చేస్తున్న ఆయన మధ్యవర్తి, వివాహ ఆఫీసర్, వివాహకర్త. ద మ్యారేజ్ వాజ్ సొలొమనైజ్డ్ బై అని డాష్ 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 అంటే రెవరెండ్ విలియం బ్రెనమ్ అని పెట్టవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వధువు స్థానంలో మనము, వధువు మనం. ఆమేన్. లెట్స్ గో, వెళ్దాం. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకములో ఒక స్వరం పలుకుట వింటిని. మరి సముద్రము మీదను భూమి మీదను నిలిచుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూరౌదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి నా దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఏమని అడగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనవలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనవలె మధురముగా ఉండెను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నువ్వు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. దేవుడి మాటలను దీవించునుగాక. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. చాలా చాలా ప్రాముఖ్యమైన లేఖనము. అదే ప్రకటన 19. ఆరో వచనం చూద్దాం. ప్రకటన 19వ అధ్యాయం 6వ వచనం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్. పరిశుద్ధ గ్రంథం వైపు తిప్పండి, చూడండి ఒకసారి లేఖనాన్ని. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.
లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. 58 ఏళ్ల క్రితము ఈ లేఖనాలు నెరవేర్పు జరిగినాయి. లవదీక సంఘకాలము ముగింపులో, సంఘకాలాలన్నీ పూర్తయిపోయిన సమయంలో ఇదిగో నువ్వు శిరస్సుగా దిగొచ్చావు. నీ యొక్క మర్మయుక్తమైన శరీరముతో ఏకమవుతున్నావు. అదే ఈ లేఖనము ప్రభువా. మేము మరొకసారి మా దినములలో, మా కాలములో నియమించబడిన ఈ లేఖనాలు, ఈ ప్రవచనాలు ఎలా అవి మా కన్నుల ఎదుట నెరవేర్పు జరిగినాయో, అవి ఎలా మమ్మల్ని రూపాంతరపరుస్తున్నాయో మేము గ్రహించే కృపను మాకు దయచేయి. అవి మాకు బోధించు దేవా. నేడు ఈ బైబిల్ అనేది చరిత్ర పుస్తకం కాదు, అది ప్రవచన పుస్తకం కూడా. అది ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్న పుస్తకం కూడా. అందుకే ప్రభువా, మరొకసారి నీ వాక్యమును మాకు తెరవమని ప్రార్థిస్తున్నా, అభిషేకించమని కోరుతున్నా. దాన్ని చూడగలిగిన నేత్రములు మాకు దయచేయి. ఎందుకంటే గుడ్డి సంఘకాలంలో ఉన్నాం. ఈ లవదిక సంఘకాలము గుడ్డిది ప్రభువా. అది చూడలేదు, కానీ నీ వధువు చూడగలదు. పక్షిరాజు కళ్ళు కలిగిన వాళ్ళు చూడగలరు. ఎవరైతే ఆ కళ్ళను అభిషేకించావో కాటుక చేత, ప్రత్యక్షత చేత, వాళ్ళు చూడగలుగుతారు నీ వాక్యాన్ని. వాళ్ళు ఖచ్చితంగా చూసే భాగ్యము దయచేయి. నీ కృప తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వు దేవా. ఈ లేఖనాలు ఇప్పుడు ఎలా నెరవేర్పు జరిగినాయో, వాటి ప్రభావం ఇప్పుడు మా పైన ఎలా పడుతున్నదో, మేము ఎలా నీ వధువుగా, నీ భార్యగా సిద్ధపడి ఉన్నామో, పెళ్లి విందుకు ఎలా వెళ్ళబోతున్నామో అన్నీ మాకు అర్థమవునట్లుగా నీ పరిశుద్ధాత్మ మాకు వాక్యమును తెరిచి మాకు బోధించును గాక. రంగం పైన నీవే బలిష్ఠుడైన దూతగా ఉండుము దేవా. నీవే అభిషేకించు తండ్రి. మాట్లాడుచున్న నా పెదవులను, వినుచున్న వారి యొక్క చెవులను, హృదయములను సున్నతిపరచమని ప్రార్థిస్తున్నా, అభిషేకించమని ప్రార్థిస్తున్నా. తప్పకుండా నువ్వు మాట్లాడు దేవా. ఈ మాటలు తలలపై నుండి ప్రక్క నుండి పోకుండా అందరి హృదయాలలో ఫలింపబడును గాక. అలా నువ్వు అభిషేకించి దీవించమని, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నాశన దినం కొరకు పాతాళంలో బంధిస్తా ఉన్నాం. ఇక్కడ ఏ దయ్యం పనిచేయకుండా పూర్తిగా నీ పరిశుద్ధ ఆత్మనే మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకొని నడిపించును గాక. అభిషేకించు మమ్మల్ని, ఆత్మతో నింపు మమ్మల్ని. నీ లేఖనాలు మాలో శరీరధార అవురుగాక. అలా నువ్వు అభిషేకించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. కొంచెం వేడిగా ఉందని నాకు కూడా తెలుసు, కానీ కొద్దిగా ఓపిక పెట్టండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. దీన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్. ఇది నేను నమ్ముతున్నాను ఇది మిమ్మల్ని దీవిస్తుందని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనమందరము వాక్యంలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘకాలమునకు ప్రవక్త, వర్తమానికుడై ఉన్నాడు. ఈ 2000 సంవత్సరాలు యేసు శిలువ యొద్దకు వచ్చి శిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు పండుగ రోజున ఆయన మేడ గదిలో ఆ ఇంచుమించు 120 మందిలోనికి ఆయన దిగొచ్చిన కాలం మొదలుకొని ఇప్పటికీ ఇది దాదాపు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలను దేవుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 భాగాలు చేశాడు. ఆ 7 భాగాలే 7 సంఘకాలాలు. మనం ఇప్పుడు కరెక్ట్గా ఏ కాలంలో ఉన్నామంటే 7వ సంఘకాలంలో ఉన్నాం. లవదీక సంఘకాలం, ఫైనల్ ఏజ్. దీని తర్వాత మరొక కాలం లేదు, దీని తర్వాత మరొక వర్తమానికుడు లేడు, దీని తర్వాత మరొక నక్షత్రం లేదు. ఆమేన్. చివరి కాలం ఏదైనా ఉన్నది అంటే అది లవదీక సంఘకాలం. మరి మనం గమనిస్తే ఈ చివరి సంఘకాలం అయిన లవదీక సంఘకాలంలో మనకు తెలుసు ఒక ప్రవక్త వచ్చాడని, అతని పేరే విలియం బ్రెనమ్ అయి ఉన్నాడు. కానీ మొదటి సంఘకాలం ఎఫెసీ,
ఎఫెసీ మొదటి సంఘకాలం. ఆ సంఘకాలానికి వర్తమానికుడు ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ ఉంది. అతనే అపోస్తుడైన పౌలు గారని. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుడైన ప్రవక్త అయిన పౌలు గారు మొదటి సంఘకాలానికి నక్షత్రంగా ఉన్నాడు, వర్తమానికుడిగా ఉన్నాడు. ఆమేన్. మరి మీరు గమనిస్తే నక్షత్రాలు ఎప్పుడు అవసరం ఉంటాయంటే సూర్యుడు లేనప్పుడు, రైట్? సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు ఉన్నా అవసరం లేవు. ఎందుకంటే నక్షత్రం యొక్క వెలుగు సూర్యుని వెలుగును దాటుకొని రాలేదు. దానికి కారణం ఏంటంటే సూర్యుని వెలుగే నక్షత్రం పైన పడి నక్షత్రం దాన్ని ప్రతిబింబిస్తే అప్పుడు ఆ నక్షత్రం వెలుగు భూమి పైన పడుతుంది. అందుకే ఎప్పుడైతే సూర్యుడు అబ్సెంట్ అయి ఉంటాడో, సూర్యుడు లేని సమయంలో నక్షత్రాల వెలుగు అవసరం. ఇప్పుడు ప్రకటన 1వ అధ్యాయంలో దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు కుడి చేతిలో 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆ 7 నక్షత్రాలు 7 సంఘ కాలములకు పంపబడిన 7 దూతలను అక్కడే రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మొదటి సంఘకాలం ఎఫెసీ, 2వది స్ముర్న, 3వది పెర్గమ, 4వది థియోతైరా, 5వది సార్దిస్, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవోదికియా. మొదటి సంఘకాలపు వర్తమానికుడు పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు. కొత్త నిబంధనలో ఎక్కువ సేవ ఆయననే చేశాడు. ఆయన గురించి అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ ఎక్కువగా రాశాడు. మరి అందరికంటే ఎక్కువ పత్రికలు రాసింది కూడా ఆయనే. మెనీ ఇంపార్టెంట్ థింగ్స్, సంఘానికి కొత్త నిబంధనలో కావలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా పౌలు గారే రాశాడు. సంఘ క్రమం గురించి పౌలు గారే రాశాడు. సంఘ క్రమాల గురించి, సంఘ 5 రకాల పరిచర్యల గురించి, కాపరి గురించి, సువార్థికుడి గురించి, ప్రవక్త గురించి, ధర్మశాస్త్రం గురించి, కృప గురించి, అనేక సిద్ధాంతాలు, అనేకమైన సూత్రాలు, అనేకమైన క్రమములు, కొత్త నిబంధనల యొక్క సేవ విధానము, ప్రతిదీ ఆయన పత్రికలలో మనకు కనబడతాయి. ఎనీబడి వాంట్స్ టు నో ఎనీథింగ్, మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కొత్త నిబంధనలో సంఘ క్రమం ఏంటో పౌలు గారి పత్రికలు చదవండి. పౌలు గారు రాశాడు వాటిని. సిద్ధాంతాల గురించి రాశాడు ఆయన. ఆయన పత్రికలలో సిద్ధాంతాల గురించి, కాపర్ల గురించి రాశాడు. 5 రకాల పరిచర్యలు ఎందుకు ఇవ్వబడ్డాయో రాశాడు. వరాల కోసం రాశాడు. 9 వరాలు, స్థానికంగా సంఘంలో ఉండే వరాలు. ఆ 9 వరాలు ఎలా పనిచేస్తాయో రాశాడు. హీ రిటన్ సో మెనీ థింగ్స్. ఎన్నో విషయాలు రాశాడు ఆయన. ఓ విధంగా చెప్పాలంటే కొత్త నిబంధన సంఘమునకు ఆయనే క్రమపరిచిన వాడు, క్రమాలను బోధించిన వాడు. అందుకే ప్రవక్త బ్రెన్నాం గారు ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, నేను పౌలు చెప్పినదే నేను చెప్తున్నాను, పౌలు చెప్పనిది నేను చెప్పడం లేదు, పౌలు బోధించిన దానికి వేరుగా బోధిస్తలేను, నేను పౌలు బోధించిందే నేను బోధిస్తున్నాను అన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకు? పౌలు గారు మొత్తం ప్యాటర్న్ అంతా, నమూనానంతా ఆయన తీసుకొచ్చి చూపించాడు. ఆయన ఒక కొత్త నిబంధన సంఘం ఎలా ఉండాలా, యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాక సంఘం అంటే ఎలా ఉండాలో అపోస్తుడైన పౌలు గారు రాసుకుంటూ వచ్చాడు. ఆయన ఆ ప్యాటర్న్ చొప్పున, ఆ నమూనా చొప్పున ఏ సంఘము లేకపోయినా అది దయ్యముతో నిండి ఉన్న సంఘము. మర్చిపోకండి, పౌలు గారు రాసిన ఆ పత్రికలలో రాయబడిన నమూనా ఏదైతే ఉంటుందో సంఘం గురించి, ఆ క్రమాలైనా సరే, ఆ సిద్ధాంతాలైనా సరే, ఆ సువార్త అయినా సరే, ఆ పద్ధతులైనా సరే, ఆ సూత్రాలైనా సరే, ఆయన ఏదైతే రాశాడో రాబోయే అందరికీ, అంటే ఆయన కాలం మొదలుకొని ఇప్పటి వరకు అన్ని కాలాల వరకు దేవుడు ఆయనను ఒక నమూనాగా, ఒక ఉదాహరణగా పెట్టున్నాడు. కాబట్టి ఏ సంఘమైనా, ఏ సంఘ సిద్ధాంతాలైనా, ఏ సంఘం యొక్క నమూనా అయినా ఆయన చెప్పిన విధానంలోనే ఉండాలి. అందుకే ఆయన అధికారపూర్వకంగా ఇలా చెప్పగలిగాడు. గలతీ 1వ అధ్యాయంలో 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక, మేమైనను పరలోకము నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. అంత అధికారపూర్వకంగా పౌలు గారు అలా రాయడానికి కారణం, దేవుడు ఆయన ఎఫెసీ సంఘ కాలానికి
వర్తమానికుడిగా, నక్షత్రంగా, దేవుని కుడి చేతిలోని మొదటి నక్షత్రంగా, దేవుని యొక్క ప్రవక్తగా దేవుడు ఆయనను పెట్టాడు. కాబట్టే అందుకోసమే అంత ఖచ్చితంగా రాయగలుగుతాడు ఆయన. కింద మళ్ళీ 10వ వచనంలో కూడా అదే మాట అంటాడు ఆయన. రెండోసారి కూడా అదే మాట అంటాడు. మేము ఇదివరకు చెప్పినట్లు మరలా మీతో చెప్పుచున్నాము, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త ఎవడైనాను మీకు బోధించిన ఎడలా, అలాంటి దాంట్లో ఎవడైనాను మీరు వెంబడించిన ఎడలా వాడు శాపగ్రస్తుడు అవును కాక అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘశాఖలు శాపగ్రస్తమా కాదా? ఎలా అని అంటారా? సింపుల్గా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. పౌలు గారు యేసుకి సమలో బాప్సం ఇచ్చాడు, వీళ్ళే నామములు ఇస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమై ఉన్నారు? పౌలు గారు దేవుడు ఒక్కడని చెప్పారు, ఇప్పుడు వీళ్ళెంతమంది దేవుళ్ళు అని చెప్తున్నారు. పౌలు గారు త్రిత్వం త్రియేకన మాటనే వాళ్ళే ఆయన రాసిన పత్రికల. మరి వీళ్ళేం వాడుతున్నారు? త్రియేక త్రిత్వం అని వాడుతున్నారు. అవునా? పౌలు గారు స్త్రీలు బోధించకూడదని రాశాడు, ఈరోజు వాళ్ళే ఫేమస్. అమ్మో, పురుషులను కూడా అంత వెంబడిస్తలేరు, ఆడోళ్ళను వెంబడించినంతగా సైతాన్లను, దయ్యం పట్టిన స్త్రీలను, యజబేల్ లాగా తయారై ఒక్కొక్కటి లిప్స్టిక్లు రాసుకొని ఇంత పెద్ద పెద్ద రింగులు పెట్టుకొని, ఆ రింగులలో కూడా మనకు మనుషులు కనబడతారు చూస్తే కనుక. ఆమె ఇట్లా తిరుగుతే దయ్యాలు, అభిషేకాలు, వాళ్ళ ఇప్పుడు ఫేమస్. ఏంటి శాపగ్రస్తమైన వాళ్ళు వీళ్ళంతా. బ్రదర్, వీళ్ళు శాపగ్రస్తమైతే మళ్ళీ సంఘాలు ఎందుకు నిండుతున్నాయి? వీళ్ళు ఎందుకు ప్రజలు వెంబడిస్తున్నారు? అదిగో అక్కడ మినీ జాతర జరుగుతుంది, వస్తారా నాతో? మినీ జాతర ఎంతమంది వస్తారో చూపియాలా? జనాలు వస్తే దేవుడా? జనాలు గుంపులుగా వస్తే దేవుడా? ఓరి పిచ్చోడా, అట్లయితే హిందువులకే ఎక్కున్నాడు దేవుడు. ప్రజలకు ఈరోజు మతిపోయింది, మెంటల్ తయారవుతున్నారు. చూడండి, ఈరోజు వీళ్ళని ఎందుకు అంతగానో వెంబడిస్తారు? వాళ్ళకు అనుకూలంగా ఉంది పోదా. టీవీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, వాట్సాప్లు చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, అన్ని. దసరా వస్తే దసరా చేయొచ్చు, పొంగల్ వస్తే పొంగల్ చేయొచ్చు. మొన్న ఏం చేశాడు పాల్ దినాకరన్? చూడండి, యూట్యూబ్లో ఉంది. పొంగల్ చేశాడు, పోయి పుట్టిలు కొట్టాడు, యూట్యూబ్లో ఉన్న వీడియోలు. ఇప్పుడు అనుకూలంగా లేదు, బుద్ధి లేని విధవాళ్ళందరూ చేస్తున్నారు. కొందరికి ఏం కనబడుతుంది తెలుసా? పాస్టర్ గారు ఏందండి ఇంతకన్నా తిట్టాలా? తిట్టడంలో నిజం కనబడతలేదా? నేను ఎందుకు తిడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? ఎందుకు ఖండిస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? విమర్శ ఎందుకు చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే విమర్శ దినమున వాక్యానికి విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు విమర్శించబోతున్నాడు. కానీ ఆయన విమర్శించే ముందు పరిశుద్ధాత్మ ఇక్కడ విమర్శించాల, పరిశుద్ధాత్మ ముందు హెచ్చరిక చేయాల. అదే ఈరోజు జరుగుతూ ఉన్నది. యూట్యూబ్లో ఉన్నది వెళ్ళి చూడండి. పాల్ దినకరన్ కుటుంబంతో సహా లుంగిలు కట్టుకొని వాళ్ళందరితో అదేంటిది వాళ్ళు తయారు చేసే ఆ పొంగల్ తింటూ పొంగల్ పండుగ చేసుకోండి. పొంగల్ అంటే సంక్రాంతి, తమిళ దాన్ని పొంగల్ అంటారు, మనం సంక్రాంతి అంటాం. సంక్రాంతి పండుగ చేసుకున్నారు, పోయి చూడిపోండి. మన మీటింగ్ పెడితే లక్షల మంది పోతారుగా. అనుకూలమైన బోధకులు, దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులు పాపములను వాళ్ళ స్వకీయ దురాశలను నెరవేర్పు చేసుకునే బోధకులు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రసంగమే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు నాకు సంఘ శాఖలన్నీ శాపగ్రస్తమైనవి. ఎందుకంటే పౌలు రాసింది ఒక్కడు కూడా వాళ్ళు పాటిస్తలేరు, ఒక్కరు కూడా. పౌలు అన్నాడు, ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని. వీళ్ళు ప్రభు రాజభోజనం ఎప్పుడు ఇస్తారు? మధ్యాహ్నంగా. ఇప్పుడు పౌలు ఇలా రాయలే, ఆయన అప్పగింపబడిన పగలని రాయలే ఆయన. ఎందుకంటే ఏదైతే ప్రభు రాత్రి భోజనం కొత్త నిబంధనలో ఉందో అది పాత నిబంధనలో పస్కా, నిర్గమకాండంలో పస్కా. దేవుడు పస్కాను పాటించమన్నాడు ఆయన. మరి పస్కాకు వెళ్తే సాయంత్రం వేళలో వధించబడ్డది గొర్రెపిల్ల, సాయంత్రం వేళలో తినాల్సిన భోజనం అది. అది సాయంకాలము రాత్రులు పెట్టే భోజనం అది. హల్లెలూయా. తెల్లారి వరకు ఉందొట్టని చెప్పాడు ఆయన. ఏదైనా మాంసం మిగులుతా దాన్ని ఏం చేయమన్నాడు? అగ్ని చేత బూడిద చేసేయమన్నాడు దాన్ని.
చదువు బైబిల్లా. మరి తెల్లారు ఎలా తింటారో నువ్వు? మిట్ట మధ్యాహ్నం ఎలా తింటున్నావు? ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రి ఇవ్వాల్సింది పగలిస్తారు. పౌలు గారు ఆది అపోస్తల కాలంలో రాత్రులు ఇచ్చారు. చదువు బైబిల్లా. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పౌలు గారు చెప్పిన నమూనాకి ఇంత కూడా కనబడట్లేదు ఈరోజు సంఘశాఖలలో. అందుకే ఈరోజు మనం దాంట్లో నుండి బయటకు వచ్చాం. కొత్త సంస్థను స్థాపించడానికి కాదు, కొత్త సంఘశాఖను స్థాపించడానికి కాదు. ఇది కొత్త సంస్థ కాదు సుమా. ఆది అపోస్తుల బోధ మళ్ళీ తిరిగి ఇప్పుడు మనం పాటించవలసిన బాధ్యత ఉంది. అపోస్తుల బోధ, సావాసం, ప్రార్థన, రొట్టె విరుచుట్లో ఎడతెగక ఉండాల మనం అందరం. లేకపోతే మనం శాపగ్రస్తులమైతామని పౌలు గారు గలతీ 1:8 చెప్పేశాడు. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు. దాన్ని వెనకలు తీసుకోడు దేవుడు. ఒక్కసారి దేవుని ఆలోచన ప్రవక్త నోటిలో నుండి బయటపడితే ఇక మళ్ళీ దేవుడు దాన్ని వెనకలు తీసుకోడు. ఇక అది జరిగి తీరాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఈ పౌలు గారు దేవుడు ఎందుకు ఈయనను పంపించారు అంటే సంఘక్రమాన్ని పెట్టడానికి. కొత్త నిబంధన సంఘక్రమం అంతా ఈయనే రాశాడు. పాస్టర్ ఎలా ఉండాలి, పాస్టర్ భార్య ఎట్లుండాలి, సంఘ పెద్దలు ఎట్లుండాలి, సంఘ పెద్దల భార్యలు ఎట్లుండాలి, ట్రస్టీలు ఎట్లుండాలి, ఆ తర్వాత సంఘంలో ఉన్న విశ్వాసులు ఎట్లుండాలి, పురుషులు, స్త్రీలు, విశ్వాసులు, పెద్దలు, చిన్నలు, పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు, యవనస్తులు, యవనస్తాన్లు అన్నీ కనబడతాయి. ప్రతిదీ కనబడుతుంది పౌలు గారి యొక్క లేఖనాలలో. ప్రతిదీ కనబడుతుంది. ఆ నిడి గురించి రాయబడి ఉన్నది ఇక్కడ. అవన్నీ కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. 5 రకాల పరీక్షలు ఎందుకు ఇవ్వబడ్డాయి, 9 వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, వింటున్నారా? 9 వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, 5 రకాల పరీక్షలు ఎందుకు ఇవ్వబడ్డాయి, సార్వత్రికమైన క్రీస్తు శరీరం ఎలా సిద్ధపడుతున్నది, ప్రభు రాకడకి ఎలా రెడీ అవుతున్నది, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్ట్ వెళ్తుంది ఆయన చెప్పినాయి. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా. అయితే విషయం ఏంటిదంటే, మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే, బాగా వినండి నేను చెప్పేది, చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. పౌలు గారి సేవ ఇంకోటి కూడా ఉంది. ఏంటిదో ఆయన నోటితోడే విందాం. ఆయన రాశాడు. ఆయన సేవ ఇంకొకటి ఏంటిదంటే ప్రధానము. ప్రైజ్ లార్డ్. ప్రధానము. ఎవరికి ప్రధానము? పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుకి మరియు పవిత్రురాలైన కన్యకగా ఉన్న వధువుకి మధ్యలో జరిగిన ప్రధానము. తీస్తారా లేఖనం అది? యా. వన్ మినిట్ గమనించాలి. పౌలు గారు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చాలా స్పష్టంగా కొన్ని విషయాలు రాశాడు. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక ఇట్స్ ఎ వెరీ బిగ్ బైబిల్ స్టడీ. చాలా పెద్ద బైబిల్ స్టడీ అది. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మరి మీరు దాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను. సరే, ఫస్ట్ దీంట్లో మనము పౌలు గారి ప్రధానమైన సేవను చూద్దాం. ఆయన దేవుడు ఎందుకు పంపాడు అంటే, ఇవన్నీ కాకుండా అసలైన ప్రధానమైనది ఒకటి ఉంది. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఏం చేశాడట? ప్రదానము చేసి తిని. ఏమంటున్నాడు? దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. వాట్ ఇస్ ద మీనింగ్? కన్యక అంటే అర్థం ఏంటిది? ఏ పురుషుడు తాకనిది. రైట్? ఏ పురుషుడు తాకనిది.
దాన్నే కన్యక అంటారు. ఏ పురుషుడు ముట్టని దాన్ని కన్యక అంటారు. ఇప్పుడు సంఘము కన్యకగా ఉన్నది, వధువు కన్యకగా ఉన్నది అనగా ఏ మానవ అధికారము ఆమె పైన లేదు, ఏ మానవ చట్టము ఆమె పైన లేదు, ఏ మానవ సిద్ధాంతాలు, బోధలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఆమె పైన లేదు. ఆమేన్. ఆమె పవిత్రురాలైన కన్యకనుగా ఉన్నది. సేమ్ మరియలాగా, యేసుక్రీస్తును కన్న కన్యక మరియలాగా ఆమె పైన యోసేపు యొక్క అధికారం లేదు. యోసేపు ఆమెను తాకలేదు, యోసేపు ఆమెను ముట్టలేదు. ఆమెనంటారా? యోసేపు ఆమె 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 పైన అధికారం చేయలేదు, కానీ ఆమె కన్యకగా ఉన్నట్టు బైబిల్ చెప్తా ఉన్నది. సేమ్ ఇప్పుడు సంఘం కూడా ఎలా ఉన్నది? కన్యకగా, ఏ పురుషుడిని తాకనిదిగా. ఏ పురుషుడు ఆమెను తాకలేదు, తాకడానికి వీల్లేదు. అందుకే ఏ సిద్ధాంతాలు, ఏ మానవ కల్పిత బోధలు, ఏ ఆచారాలు, ఏ సాంప్రదాయాలు లేని సంఘం, పవిత్రమైన వాక్యపు సంఘం. వాక్యము మాత్రమే ఉన్నది ఆమె లోపట. అది వాక్యపు సంఘం అయి ఉన్నది. అది పట్టుకున్నారా మీరు? ఇప్పుడు ఆ సంఘం వాక్యపు సంఘం. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యపు సంఘము, హల్లెలూయా, ఆమెను ఏం చేస్తున్నాడట? ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి ప్రదానం చేశాను, ప్రదానం చేసి తిని. సో మొదటి సంఘకాలపు వర్తమానికుడు అపోస్తలుడైన పౌలు గారి వర్తమానం ఏంటంటే ప్రధానం వర్తమానం. అంటే పౌలు వర్తమానం ఎవరు నమ్మినా వాళ్ళకు క్రీస్తుతో ప్రధానం అవుతుంది. న్యూ క్యాచ్ ఇట్. మీరు పట్టుకున్నారా? మీరు పౌలు గారి వర్తమానం ఎవరు నమ్మినా, ఎవరు వెంబడించినా, ఎవరు జీవించినా వాళ్ళందరికీ ఇప్పుడు ఏమవుతా ఉన్నది? ఇప్పుడు ప్రధానం అవుతా ఉన్నది. పౌలు గారి యొక్క వర్తమానమే ప్రధానం వర్తమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పౌలు గారి వర్తమానం ఎవరు నమ్మినా వాళ్లకు క్రీస్తుతో ప్రధానం అవుతున్నది. ఈ సంఘాలకు ఆ ప్రధానం కూడా లేదు, లేదు. ఈ రోజున సంఘాలకు, ఈ రోజున సంఘ శాఖలకు అది లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు పౌలు గారి వర్తమానం నమ్మరుగా. వాళ్ళు అంటారు, కొరింథీయులకు రాసిన పత్రిక తీసి చూపించడం అనుకో, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే కానీ వారు బోధించడం కానీ ఉపదేశించడం వాళ్ళకి సెలవు లేదని, ఇదిగో పౌలు గారు ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు చూడు అని అన్నామనుకో, ఇది మనకు కాదండి అప్పటోళ్ళకు, ఇది మనకు కాదండి ఆ కాలంలోకు. మరి మనకేంటిదో కొత్తగా నువ్వు రాస్తావా బైబిల్ని? నువ్వేమన్నా రాస్తావా కొత్తగా? ఇదిగో పౌలు గారు యేసుక్రీస్తులో బాప్తిసం ఇచ్చాడు చూడు అంటే, అప్పుడు వాళ్ళకు యూదులు కదా, వాళ్ళు యేసు నమ్మలేదు కదా, అందుకే ఇచ్చారు. అన్యుడు ఏమైనా యేసు నమ్మిండా? చెప్పండి నాకు. యూదుడు యేసు నమ్మలేదు, అన్యుడు యేసు నమ్మలేదు. ఏమన్నా మొదటి నుండి మనం ఆయన యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళమా? హల్లెలూయా. మరి ఏ నామంలో తీసుకోవాలా? యేసుక్రీస్తు నామంలో. పైగా అపోస్తల కార్యంలో యూదులకై యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చారు, సమరయులకు యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చారు, అన్యులకు కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చారు. పౌలు గారు తన పత్రికలో అది కూడా రాస్తా ఉన్నాడు. యూదులకైనను అన్యులకైనను సమరయులకైనను ఒకటే బాప్తిస్మం అని రాస్తున్నాడు, అదే యేసుక్రీస్తు నామములో. అంటే వీళ్ళు కనీసము ప్రదానం కూడా చేయబడలేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పౌలు గారి వర్తమానం కూడా నమ్మతలేరు వీళ్ళు. హల్లెలూయా. బైబిల్ మాత్రం సంఘ చేతికి ఉంటుందో, సంఘల కింద పడుకునేటప్పుడు దీనిల కింద ఉంటాయి. ఎందుకంటే పీడకలలు రావద్దు, దయ్యకలలు రావద్దని. రెండవది చర్చికి పోయేటప్పుడు సంఘలో ఉంటాయి, కానీ జీవితంలో మాత్రం ఉండవు. ప్రేమైన దేవుని పిల్లలారా జాగ్రత్త వినండి. ఈరోజు ఒక సంఘము ఎత్తబడాలంటే ఆ సంఘము ముందు ప్రదానం చేయబడాలా? ఏం చేయబడాలి? ప్రదానం చేయబడాలి. ప్రధానపు వర్తమానమే పౌలు గారి వర్తమానం. అందుకే పౌలు గారి వర్తమానం దగ్గరికి వచ్చి పౌలు గారి వర్తమానాన్ని ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే ఆ పౌలు గారి వర్తమానం చొప్పున ఉంటారో
వాళ్ళకు క్రీస్తుకు మధ్యలో ప్రధానమైంది. ఎందుకంటే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రదానం చేసి తిని. ఆమేన్, హల్లెలూయా. ఇలా అనుకోకండి, కొరింథీయులకు రాశాడు కదా, కొరింథీ సంఘాన్ని మాత్రమే చేశాడని. కాదు, ఈ లేఖనాలు అది కొరింథీయులకు రాయని, గలతీలకు రాయని, ఎఫెసులకు రాయని, లేకపోతే ఏ సంఘానికి రాయని, అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘానికి, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సార్వత్రిక సంఘానికి సంబంధించిన లేఖనం. అది పలానా ప్రాంతానికి సంబంధించిన లేఖనం కాదు, అది మొత్తం ప్రపంచానికి సంబంధించిన లేఖనం. సో ఎవరైనా సరే ఇప్పుడు ఎత్తబడాలి అంటే ముందు వాళ్ళకు ప్రధానం కావాలి. ఏం కావాలి? ప్రధానం ఎక్కడ జరుగుతుంది? అపోస్తుడైన పౌలు గారి యొక్క వర్తమానంలా. ఏమైనా అర్థమవుతుందా? ఈ వేడికి ఉన్న మెదడు బాగా వేడెక్కిందా? కొంచెం ఆలోచించండి. ప్రధానము ఎవరి ద్వారా జరుగుతుంది అంటే పౌలు గారి ద్వారా. ఎలా చేస్తున్నాడంటే ఆయన వర్తమానం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. సో ప్రధానం వర్తమానం ఎవరిదంటే పౌలు గారిది. ఎవరు పౌలు గారు వర్తమానము నమ్ముతారో, వెంబడిస్తారో, వారు క్రీస్తుతో, ఒకడే పురుషుడైన క్రీస్తుతో పవిత్రాలైన కన్యకనుగా ప్రదానం చేయబడ్డారు. ఆమేన్. అంటే ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ముందు ఆది అపోస్తుల యొక్క బోధ దగ్గరికి, పౌలు గారి యొక్క బోధ దగ్గరికి రావాలా. అక్కడికి వస్తే ప్రధానంతో మొదలవుతుంది. ఓకే, పౌలు గారు ప్రదానం చేశాడు అంటే మరి వివాహం చేసేది కూడా ఒకళ్ళు ఉండాలి కదా. హల్లెలూయా, వింటున్నారని చెప్పింది. ప్రధానము పౌలు గారు చేశాడు అంటే ఇప్పుడు వివాహం చేయడానికి కూడా ఒకళ్ళు ఉండాలా. నెక్స్ట్, ఇప్పుడు పౌలు గారి వర్తమానమే ప్రధాన వర్తమానం అయితే, ఇప్పుడు ప్రదానం చేయబడ్డ ఆ స్త్రీకి ఇప్పుడు వివాహం చేయడానికి ఒక ఆయన ఉండాలా, ఒక వర్తమానం ఉండాలా. ఆ వర్తమానం ఏం చేస్తుందంటే వివాహం చేస్తుంది. అది పౌలు గారి వర్తమానం ఏం చేసిందంటే వధువుని ప్రదానం చేసింది పౌలు గారి ద్వారా. ఇప్పుడు వివాహకర్త ద్వారా వివాహ వర్తమానము ఈ ప్రదానం చేయబడ్డ ఈ స్త్రీని, వింటున్నారా, వివాహము చేయబడుతుంది ఆ వర్తమానం ద్వారా. ఇంకో విషయం, ప్రధానం ఒకరితోటి, వివాహం ఇంకోరితోటి జరుగుతుందా? ఈయన పడతలేదు. ప్రధానం ఒకరితో, వివాహం ఇంకోరితో జరుగుతుందా? సరే, ప్రధానం ఒకరితో చేసుకొని వివాహం ఇంకోరితో చేసుకుంటే ఏమంటారు దాన్ని? వ్యభిచారుడు అంటారు. కానీ క్రీస్తు వ్యభిచారుడు కాదుగా. ఆమేన్. ఆయన ఎప్పుడు అలా చేయడు. ఆయన ఎవరినైతే ప్రదానం చేసుకున్నాడో వారినే వివాహం చేసుకుంటాడు. సో ఇప్పుడు ఒక వ్యక్తికి వివాహం జరగాలంటే ప్రదానం జరగాల అంటే అతను ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? ఇప్పుడు పౌలు గారి వర్తమానం దగ్గరికి రావాలా, ఆది అపోస్తల బోధ దగ్గరికి రావాలి. వస్తేనే అతనికి ప్రదానం అవుతుంది. ఆ తర్వాత వివాహము. సో వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు పౌలు లాంటి వాడే ఒకడు ఉండాలి ఇప్పుడు. ఆమేన్. ఎందుకంటే మనం పెళ్లి విందుకు వెళ్ళబోతున్నాం. వింటున్నారా? ఎత్తబడుట అంటే ఏంటిది? పెళ్లి విందు. మనం వెళ్ళిపోబోయేది మధ్యాకాశానికి పెళ్లి విందు. అయితే పెళ్లి విందుకు వెళ్ళే ముందు వినండి, వివాహం జరగాలి. ఏం జరగాలి? వివాహం జరగాలి. హల్లెలూయా. ఇప్పుడు వివాహం జరగాలంటే బాగా వినండి, ప్రదానం జరగాలి. ప్రదానం అయ్యాక వివాహం జరగాలి. ప్రదానంలోనూ ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే యేసుక్రీస్తు, ఆయన వధువు, ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఆయన సంఘం, ఆయన వధువు. మరియు దాన్ని చేసేవాళ్ళు ఎవరు అంటే పౌలు గారు. ఏంటిది అదంటే వర్తమానం. పౌలు గారు చెప్పిన వర్తమానం అది ప్రదానం చేస్తుంది వాళ్ళిద్దరిని.
ఇప్పుడు వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైతే ప్రదానం చేయబడ్డారో, ఇప్పుడు ఆ స్త్రీ ఎవరికి ప్రదానం చేయబడ్డదో ఇప్పుడు ఆ పురుషుడు అనగా క్రీస్తుకి మధ్యలో వివాహం చేయాలి. ఆ వివాహానికి ఇప్పుడు వివాహకర్త కావాలి. ఆ వివాహకర్త వర్తమానమే వివాహం చేస్తుంది వీళ్ళిద్దరికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆ వివాహకర్త యొక్క వర్తమానమే వీళ్ళిద్దరు వివాహం చేస్తుంది, వీళ్ళిద్దరు ఒకటి చేస్తుంది, వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత పెళ్లి విందుకు వెళ్తారు. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త వినండి. సరిగ్గా మనం ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉన్నాం. ప్రకటన 19లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఆయన భార్య అయింది ఆమె. ఎందుకంటే గొర్రెపిల్ల వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఆమెను. హల్లెలూయా. ఆ తర్వాత పెళ్లి విందు ఉండబోతున్నది. ఆ తర్వాత పెళ్లి విందుకు వెళ్ళబోతున్నారు, వివాహ విందుకి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే పౌలు గారి కాలంలో లేం. ప్రధానం అయిపోయింది. ఆమేన్. మరి ఏ కాలంలో ఉన్నాం? ప్రధానం తర్వాత జరిగేది వివాహం, వివాహం తర్వాత జరిగేది పెళ్లి విందు. ఆమేన్. సో ఇప్పుడు మనం వివాహ మహోత్సవ కాలంలో ఉన్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ పౌలు లాంటి ఒక ప్రవక్త ఉండాలా, పౌలు లాంటి ఒక వర్తమానికుడు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పౌలు లాంటి ప్రవక్త వర్తమానికుడే లవదిక సంఘకాలానికి వర్తమానికుడిగా, దూతగా, 7వ నక్షత్రంగా, దేవుని కుడి చేతిలోని 7వ నక్షత్రంగా ఉన్న విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. అరిగించుకునే శక్తి నీకుంటే అరిగించుకో. ఎందుకంటే చాలామంది దీన్ని అరిగించుకోలేరు. ప్రధానం పౌలు గారు చేస్తే క్రీస్తుతో, మరి ఇప్పుడు వివాహం కూడా ఒక వ్యక్తితో జరగాలిగా, వ్యక్తి చేయాలిగా. పౌలు గారు అంత అధికారపూర్వకంగా రాశాడు. ఆయన, నేను మిమ్మల్ని ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు పవిత్రాలను కన్యకలుగా ప్రదానం చేసేది నేను. అంత ఖచ్చితంగా, అంత పౌరుషంగా ఆయన రాశాడు ఆయన. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఆయన ద్వారా వివాహం కూడా జరగాలి. అది 7వ దూత ద్వారా. ఎందుకంటే ప్రధానమైన వెంటనే వివాహం ఉండదు, గ్యాప్ ఉంటుంది. 7 సంఘకాలాల గ్యాప్. సరిగ్గా 7 సంఘకాలాల ఖాళీ తర్వాత 7వ సంఘకాలంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అదిగో ఇప్పుడు వివాహకర్త వచ్చాడు. దేవుని కుడి చేతిలో 7వ నక్షత్రం. ఆమేన్. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ లవదిక సంకాలానికి వర్తమానికుడు, 7వ దూత వచ్చాడు ఆయన. బ్రదర్, ఈయన పని ఏంటిది? ఈయన పని ఎవరినైతే పౌలు గారు ప్రదానం చేశాడో, ఆది అపోస్తలుల బోధలో ఉన్నారు, పౌలు వర్తమానంలో ఉన్నారు, వాళ్ళందరినీ ఇప్పుడు ఆయన ఆ ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి వివాహం చేయాలి. ఆయన పవిత్రాలను కన్యకనుగా ఆమెను ఇప్పుడు వివాహం చేయాలి ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు ఈయన వర్తమానం, విలియం బ్రెన్హామ్ వర్తమానం ఏంటిది? వివాహ వర్తమానం. ద మెసేజ్ ఆఫ్ ద మ్యారేజ్, వివాహ వర్తమానం. ఈయన వర్తమానంలోకి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది బ్రదర్? క్రీస్తుతో వివాహం జరుగుతుంది, క్రీస్తుతో ఐక్యత పొందుకుంటారు, భార్య భర్తలుగా గుర్తించబడతారు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ శిరస్సు మరియు ఆ శరీరం, సంఘం ఒకడైపోతారు ఈయన వర్తమానంలో. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అదే విలియం బ్రెన్హామ్ పరిచర్య. ఎవరినైతే ఆయన ప్రదానం చేశాడో పౌలు గారు, వారిని వివాహం చేయాలి, వారికి వివాహం చేయాలి క్రీస్తుతో. క్రీస్తుతో ప్రదానం చేయబడ్డది, ఇప్పుడు క్రీస్తుతో వివాహం చేయబడాలి. సో పౌలు గారి వర్తమానం ప్రధానం వర్తమానం అయితే, ఇప్పుడు విలియం బ్రెన్హామ్ వర్తమానం వివాహ వర్తమానం, మ్యారేజ్ సెరమనీ, వివాహ మహోత్సవం. ఇది ఈ వివాహ మహోత్సవ కాలములో వివాహ వర్తమానమును ఈ 7వ దూత
విలియం బ్రన్నాం కలిగి ఉన్నాడు. ఆయన ఎవరైనా ఈ దూత దగ్గరికి వస్తే అతను చెప్పే వర్తమానము ఏం చేస్తుందంటే, వింటున్న వాడికి, లోబడుతున్న వాడికి క్రీస్తుతో వివాహం చేస్తుంది. పౌలు గారి వర్తమానం ఎలాగైతే క్రీస్తుతో ప్రదానం చేసిందో, ఇప్పుడు ఈయన వర్తమానం క్రీస్తుతో వివాహం చేస్తుంది. క్రీస్తుతో నిన్ను ఏక శరీరం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. నేను టైం చాలా స్పీడ్గా పోతుంది. చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. ఆమేన్. ఇప్పుడు చూడండి, 1963 ఫిబ్రవరి 28 తారీఖున ఏం జరిగింది? ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగొచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. 58 ఏళ్ల క్రితం ఈ లేఖనం నెరవేర్పు జరిగిందని మీకు ఎంతమంది తెలుసు? 58 years బ్యాక్, 58 ఏళ్ల క్రితం ఈ లేఖనం నెరవేర్పు జరిగింది. 1963 ఫిబ్రవరి 28వ తారీఖున ఈ లేఖనం నెరవేర్పు జరిగింది. ఆమేన్. ఏం తొందరపడకండి, మీకు చాలా విషయాలు చెప్తాను ఇక్కడ. ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. ఆయన ఏం ధరించుకొని? మేఘము ధరించుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. పాటలు పుస్తకం ఇవ్వసారి కొత్తది. లేదా ఇందులో ఇంకో దాంట్లో ఉండాలిగా. ఉందా? అందులో కూడా లేదా? ఇంకో బుక్ ఉంటుంది. సరే, మీ అందరికీ మేఘం తెలుసు. హల్లెలూయా. ఓకే, మీ అందరికీ ఆల్రెడీ మేఘం తెలుసు. ఎందుకంటే మనం చర్చ్ తీసేసాం కదా, అందుకోసమే మేఘం ఫోటో ఇక్కడ పెట్టలేదు, ఇంకా పెడతాము. గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఆయన 1963లో మేఘం ధరించుకొని వచ్చాడు. ఆయన ఏం ధరించుకొని వచ్చాడు? మేఘం ధరించుకొని. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో ఏదైతే చెప్పబడిందో అది నెరవేర్పు జరిగింది. ఆయన శిరస్సుగా దిగొస్తున్నాడు. ఆయన భర్తగా దిగొస్తున్నాడు. మేఘము ధరించుకొని దిగొస్తున్నాడు ఆయన పరలోకము నుండి. ఎందుకు? ఈ శరీరముతో వివాహం చేసుకోవడానికి. సంఘం అంటే ఏంటో కాదు, ఆయన శరీరం అయి ఉన్నది. సంఘం అంటే ఆయన వధువు అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ వధువుతో, ఈ శరీరముతో ఏకమవడానికి శిరస్సు దిగొచ్చిన కాలం 1963 ఫిబ్రవరి 28. ఈ లేఖనం మనం ఏదైతే ఇప్పుడు చదివినామో అది నెరవేర్పు జరిగింది. అది ఆయన ఎందుకు దిగొచ్చాడు అంటే తన వధువుతో ఏకమవడానికి. అందుకే ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొస్తా ఉన్నాడు. క్రీస్తు దిగొస్తా ఉన్నాడు. ఆమేన్. రెండవ రాకడ జరుగుతూ ఉన్నది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగొస్తా ఉన్నాడు. 1 తెస్సలోనిక 4:16లో చెప్పబడినట్టుగా, పౌలు గారు తెస్సలోనిక రాసిన మొదటిగా 4వ అధ్యాయం 16లో చెప్పినట్టుగా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగొస్తున్నాడు. ఆమేన్. మరి ఆర్భాటపు వర్తమానమే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న 7వ దూత వర్తమానం. ఆ ఆర్భాటపు వర్తమానమే వివాహ సందేశం. 7 ముద్రల వర్తమానం. 7 ముద్రల యొక్క వర్తమానం. ఆర్భాట వర్తమానమే 7 ముద్రల యొక్క వర్తమానం, వివాహ సందేశం. ఎందుకంటే ఆ 7 ముద్రల యొక్క వర్తమానం నిన్ను ఏం చేస్తుందంటే నీ శిరస్సుతో అతుకున్నట్లు చేస్తుంది, నీ భర్తతో ఏకమవునట్లు చేస్తుంది. ఆ విమోచకుని ధర్మం ఎలా నీకు చేశాడో నీకు అర్థమవుతుంది.
ఎందుకంటే ఆ గ్రంథములో నీ పేరే రాయబడ్డది కాబట్టి. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో, ఆ 7 ముద్రల గ్రంథములో, ఆ హక్కుపత్రములో నీ పేరే ఉందని ఆ గ్రంథం తెరవబడడం ద్వారా నీకు అర్థమవుతా ఉన్నది. హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏంటి పాస్టర్ గారు దేవుని పట్టుకొని భర్త అంటున్నారు, బైబిల్లో లేదా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని యెషయాలో చెప్పబడలేదా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ హస్బెండ్, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడే మన తండ్రి, దేవుడే మన భర్త. చూడండి, ఇప్పుడు ఆదాము, శ్రీమతి ఆదాముకి తండ్రి అయి ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు కాదా? ఎందుకంటే అవ్వను కన్నది ఆయననేగా, అవునా? అవ్వను కన్నది ఎవరు? ఆదామేగా. అవ్వ ఆదాములో నుండి వచ్చింది, ఆదాము కంటే వచ్చింది. అవ్వ ఆదాము ప్రకటనలో నుండి వచ్చింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు అవ్వకు ఆదాము ఏమవుతాడు? తండ్రి అవుతాడు, భర్త అవుతాడు, రక్షకుడు అవుతాడు. ఎందుకంటే ఆమె కోసం వెళ్ళాడు పాపములోనికి, ఆమెను రక్షించాలనే. ఎందుకంటే సాతానుడు ఆమెను శోధించాడు కానీ ఆయనను శోధించలేదు. అవ్వ మోసపరచబడ్డది కానీ ఆదాము మోసపరచబడలేదు. మరి ఆదాము ఎందుకు చేశాడు ఆ పాపాన్ని? అవ్వను రక్షించడానికి, అవ్వను కాపాడడానికి. ఆమెనంటారా? అలానే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా, కనబడి ఆదామైన యేసుక్రీస్తు కూడా ఈ సంఘానికి మనకు ఏమవుతాడు? ఆయన మనకు తండ్రి అవుతాడు, ఆయన మనకు భర్త అవుతాడు, ఆయన మనకు రక్షకుడు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకంటే కొంతమందికి ఎట్లుంటుందంటే, ఏంటండి వీళ్ళు ఏమనంటే యేసుక్రీస్తుని భర్త అంటారు వీళ్ళు. బైబిలే చెప్తున్నది సంఘానికి శిరస్సు క్రీస్తయి ఉన్నాడని. స్త్రీకి శిరస్సు పురుషుడేలాగో సంఘానికి శిరస్సు క్రీస్తయి ఉన్నాడన్నాడు. శిరస్సు అంటేనే భర్త. అందుకే ఎఫెసీలో 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాల్లో పౌలు గారు భార్య భర్తల యొక్క అనుబంధాన్ని క్రీస్తు సంఘానికి మధ్యలో పోల్చి చూపిస్తున్నాడు. క్రీస్తు సంఘం ఎలాగుందో భార్య భర్తలు అలా ఉండాలంటున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు తన సంఘాన్ని ఎలా పోషిస్తున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు, ఎలా దానికోసం రక్తం కార్చాడు, భర్త కూడా అలానే ఉండాలి భార్య కోసం. అలానే సంఘం ఎలాగ అన్ని విషయాలలో తన భర్తకు లోబడ తన క్రీస్తుకు లోబడుతున్నదో, తన శిరస్సుకు లోబడుతున్నదో, భార్య కూడా అన్ని విషయాలలో తన భర్తకు లోబడాలని. సీ కంపారిజన్, ఆ పోలిక చూడండి వాళ్ళ మధ్యలో. క్రీస్తు సంఘానికి భార్య భర్తలకు మధ్యలో పోలిక. కొంతమందికి ఈ భాష అర్థం కాదు. ఎందుకంటే చాలామందికి ఆయన యేసుని గురించి ఏం చెప్తారంటే, ఓ యేసుక్రీస్తు ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఆయన కృపామయుడు, ఆయన 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 ఇంకేమంటారంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ చెప్తారు తప్ప నిజమైన రిలేషన్ క్రీస్తుకు మనకు మధ్యలో ఏముందో చెప్పరు. క్రీస్తు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? ఆయన తన సొంత శరీరం వల్లే చూస్తున్నాడు. వీఆర్ హిస్ బాడీ. ఆయన శరీరంలో శరీరం మనం, ఆయన రక్తంలో రక్తం మనం, ఆయన మాంసంలో మాంసం మనం, ఆయన ఎముకలో ఎముక మనం, ఆయన రూపంలో రూపము మనం, ఆయన జన్యులో జన్యు మనం, ఆయన డిఎన్ఏలో డిఎన్ఏ మనం. క్రీస్తు అందుకే తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది, అందుకే తన జీవాన్ని దారబోయాల్సి వచ్చింది. ఎందుకు? కారణం ఏంటిది? ఆయన తనలో తన శరీరంగా చూసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ బంధం చెప్పారు ఈరోజు సంఘ శాఖలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ముందు వాళ్ళకి అసలు ఏం తెలియదు. వధువు అంటారు, పెళ్లి కుమారుడు అంటారు, యేసుక్రీస్తు అంటారు. బైబిల్ కొత్త నిబంధన మొత్తం అదే చెప్తుంది. క్రొత్త నిబంధన అంతా అదే చెప్తున్నది. గొర్రెపిల్ల భార్య. పౌలు గారు సంఘం అనే స్త్రీ, సంఘము స్త్రీతో పోలుస్తున్నాడు. సంఘాన్ని ఆయన శరీరంతో పోలుస్తున్నాడు. క్రీస్తు శరీరంతో. పురుషుని శరీరం స్త్రీయే కదా.
పురుషుని శరీరం భార్యనే కదా, వినబడతలేదు నాకు. అలానే భార్య శిరస్సు పురుషుడే కదా. పురుషుని శరీరం భార్య, భార్య శిరస్సు పురుషుడు. అవునంటారా? అదే పోలిక పౌలు గారు లేఖనాలన్నింటిలో రాస్తున్నాడు. మొత్తం అన్ని లేఖనాలు అదే రాస్తా ఉన్నాడు. అలానే ప్రకటన గ్రంథంకి వస్తే గొర్రెపిల్ల భార్య నూతనమైన యెరూషలేము పట్టణం వలె దగదగా మెరియుచు తన భర్త కొరకు అలంకరింపబడినదై పరలోకమును దిగి వస్తున్నాడు అంటాడు యోహాను గారు. హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా క్రీస్తు భార్యతో పోల్చబడింది. ఆమేన్. క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న అనుబంధం భార్యాభర్తల అనుబంధం, అన్నా చెల్లెల అనుబంధం కాదు, భార్యాభర్తల అనుబంధం. అర్థమైందని చెప్పింది. అది మీరు మర్చిపోవద్దు. అన్నా చెల్లెల అనుబంధం కాదు, భార్యాభర్తల అనుబంధము. అందుకే క్రీస్తు మనల్ని ఎలా చూస్తున్నాడంటే తన సొంత శరీరం వల్ల చూస్తున్నాడు. ఈ బంధం భార్యాభర్తల మధ్యలో తప్ప అన్నా చెల్లెల మధ్యలో కానీ తండ్రి కూతుర్ల మధ్యలో కానీ ఉండదు. ఇప్పుడు తండ్రి తన కూతురుని తన సొంత శరీరంగా చూస్తాడా? దెబ్బలు తింటారు చూస్తారంటే ఎవరు చూడరు. అట్లా తండ్రి తన కూతురుని ఎప్పుడు తన సొంత శరీరంగా చూడరు. అన్న తన చెల్లెలను ఎప్పుడు కూడా సొంత శరీరంగా చూడడు. మరి సొంత శరీరంగా చూసేది ఏ బంధంలా? అది 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 కావాలా. ఈరోజు క్రీస్తు నిన్ను తన సొంత శరీరంగా చూడాలంటే నీకు ఆయన భర్త అయి ఉండాలా, నువ్వు ఆయన భార్య అయి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఇది భార్య భర్తల అనుబంధం. ఇది చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది చెప్తా. మొట్టమొదటి మానవుడు ఆదాము ఉన్నాడు. ఆదామును సృజించేస్తున్నప్పుడు దేవుడు ఎవరి పోలికలో సృజించాడు? దేవుని పోలికలో సృజించాడు. దేవుని రూపంలో, దేవుని పోలికలో. ఇప్పుడు దేవుని పోలికలో, దేవుని రూపంలో సృజించబడిన ఆదాము భార్య భర్తలను ఎంతమందికి తెలుసు? తెలుసా మీకు? ఆ ఒక్కని పురుషుల్లోనే పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడని. స్త్రీ ఎక్కడో లేదు, ఆయనలోనే ఉన్నది. ఎందుకంటే 2వ అధ్యాయంలో ఏం చేశాడు ఆయన? గాఢ నిద్ర కలగజేసి ఆదాముకి ఆయనలో ఉన్న స్త్రీని బయట తీశాడా లేదా? ఆ స్త్రీ తత్వాన్ని బయట తీశాడా? ఆ పురుషత్వంలో నుండి స్త్రీ తత్వాన్ని బయట తీశాడు ఆయన. కానీ అంతకుముందు బయట తీయకముందు వాళ్ళిద్దరు ఎవరి పోలిక? మనము కూడా జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, ఎఫెసీ 1:4-6 ప్రకారముగా క్రీస్తులో ఏర్పరచబడ్డాం. క్రీస్తులో ఎలా ఉన్నాం? భార్య వలె ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులో మనము భార్యగా ఉన్నాం, సంఘముగా ఉన్నాం, వధువుగా ఉన్నాం, స్త్రీగా ఉన్నాం. క్రీస్తులా పురుషుల్లాగా లే, మనం అక్కడ స్త్రీగా ఉన్నాము. ఎలాగైతే ఆదాములో నుండి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కలో నుండి బయట తీశాడో, కడపడి ఆదామును సిలువలో గాఢ నిద్ర కలగజేసి ప్రక్కలో నుండి వధువును తీశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, సంఘానికి క్రీస్తుకు మధ్యలో సంబంధం అన్న చెల్లెలు కాదు, తండ్రి కూతులు కాదు. వింటున్నారా? ఇంకా వేరే బంధం ఏం లేదు, భార్య భర్తల బంధమే. పౌలు గారు అదే రాశాడు కాబట్టే ప్రదానం చేశాడు. ఒకవేళ తండ్రి కూతురు ఉంటే ఎక్కడైనా ప్రదానం చేస్తారా? మరి బుద్ధి లేనుడా, సంఘశాఖడా విను. తండ్రి కూతురు యొక్క అనుబంధం ఉంటే, నేను ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు మీ అందరిని నేను పవిత్రాలను కన్యకనుగా ప్రదానం ఎవరు చేస్తారు? ఈరోజు సంఘశాఖకు అది కూడా తెలియదు, ఆ రిలేషన్ కూడా తెలియదు వీళ్ళకు. ఆ రిలేషన్ క్రీస్తుకి వీళ్ళకి మధ్యలో రిలేషన్ తెలియదు. తప్పిదారిన ఎవడైనా సంఘశాఖడు పోయింది అనుకో పైకి, తప్పిదారిన పోతే మా తండ్రి యేసయ్య ఎక్కడున్నాడు అంటే దూత అంటాడు. ఎవడు నువ్వు? నేను ఆయన సంఘాన్ని, ఆయన సంఘంలో సభ్యుణ్ణి. అవునా? సంఘంలో సభ్యుడైతే తండ్రి అనకూడదే, భర్త నాలనే.
నా శిరస్సు, నా భర్త, నన్ను నడిపించిన వాడు, నా సృష్టికర్త ఎక్కడున్నాడు అన్నానే. నువ్వేందంత రివర్స్గా మాట్లాడుతున్నావు? వీళ్ళు పాటలు పాడినా తండ్రినే పాడతారు, వీళ్ళు పాటలు రచించిన అవే రచిస్తారు, తండ్రిని రచిస్తారు, రక్షకులను రచిస్తారు, స్నేహితులను రచిస్తారు, కానీ భర్తను మాత్రం అసలు రాయరు. బ్రదర్, వీళ్ళు ఎందుకు రాయరు అంటే వీళ్ళకి ప్రధాన మెసేజ్ తెలియదుగా. వీళ్ళకు పౌలు గారు వర్తమానం తెలియదు కదా. పౌలు గారు వర్తమానం దగ్గరికి వస్తే, ఆది అపోస్తలుల బోధ దగ్గరికి వస్తే వీళ్ళకు క్రీస్తుకు వీళ్ళకు మధ్యలో ఉన్న సంబంధం ఏందో అర్థమవుతుంది, కానీ వీళ్ళకి తెలియదు అది. అందుకే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు ఈ రోజున. సంఘశాఖోడు, సంస్థవాడు. మనము ఓ వధువా నీవు ధన్యురాలివి అంటే ఏంది ఆ పాట? వధువేంది, భార్య ఏంది, ఏందిరా ఈ పాట అంతా? అమ్మో, ఇట్లాంటి పాటలు మనం పాడొద్దు. నీకు కాదు అది, అది ఆయన భార్య కది. నీకు కాదు అది, ఆయన భార్య కది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది పరిస్థితి అదే. తెలియదు వాళ్ళకు, రిలేషన్ తెలియదు వాళ్ళకు, క్రీస్తుతో ఉన్న సంబంధం ఏంటో. అవును, ఆయన తండ్రియే కాదని అంటలేం, ఆయన రక్షకుడే కాదని అంటలేం, కానీ క్రీస్తు రక్తమును కార్చేటప్పుడు ఆయన తండ్రిగా కాదు, రక్షకుడిగా కాదు, భర్తగా చేశాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన ఎముకలో ఎముకవు కాబట్టి, ఆయనలో జగతు పునాది వేపడం ఉంపై ఏర్పరచబడ్డావు కాబట్టి, ఎన్నిక చేయబడ్డావు కాబట్టి. హల్లెలూయా. ఆయన శరీరంలో శరీరంగా ఉన్నావు కాబట్టి. ఆమేన్. అందుకే ఆయన నీకోసం రక్తం కార్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 1923 ఆయన ఎలా వస్తున్నాడంటే శిరస్సుగా వస్తా ఉన్నాడు ఆయన. ఎలా వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన? శిరస్సుగా వస్తున్నాడు. ప్రకటన 10:1-6 బలిష్ఠుడైన దూత దిగొచ్చుట, మేఘము ధరించుకొని వచ్చుట, శిరస్సు దిగి రావడం. ఆమేన్. ఇప్పుడు మధ్యవర్తి ఉన్నాడు. ప్రకటన 10:7 7వ దూత ఎవరైనా విలియం బ్రెన్నామ్. ఈయన పని ఏంటిది? వివాహం చేయడం. ఏంటిది? ఎవరితో వివాహం చేయడం? దిగి వచ్చిన ఆ శిరస్సుతో, తలరాయితో, శిరస్సుతో, భర్తతో. హల్లెలూయా. ప్రకటన 10:8-11 యోహాను కనబడుతున్నాడు. యోహాను ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు సజీవంగా ఎత్తబడే వధువుకి సాదృశ్యం. ఇప్పుడు సజీవంగా కొనిపోబడే వధువుకి సాదృశ్యం. ఇప్పుడు ఈ వధువుకి యోహాను సాదృశ్యం కాబట్టి భర్త దిగొస్తున్నాడు. ఇటు సజీవంగా నిలిచిన వధువు ఉన్నది, మధ్యలో 7వ దూతున్నాడు. ప్రకటన 10:1-6 భర్త, ప్రకటన 10:8-11 వధువు, ప్రకటన 10:7 వివాహకర్త, మ్యారేజ్ ఆఫీసర్, 7వ దూత. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? 1963 ఫిబ్రవరి 28. ఆయన ఎప్పుడైతే మేఘము ధరించుకొని వచ్చాడో, ఆయన మేఘారుడిగా దిగొచ్చాడో, అప్పుడు ఈ లేఖనము నెరవేర్పు జరిగింది. ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను చెప్పేది. రెడీగా ఉన్నారా? మీకు ఇది అర్థమయ్యేటట్టు చెప్తా. బ్రదర్, 1963 ఆయన దిగొచ్చేటప్పుడు నేను ఇంకా పుట్టను కూడా పుట్టలేదుగా. నాకు వివాహం ఎట్లా జరిగిందంటావు? నీకు రక్షణ ఎట్లా వచ్చిందో వివాహం కూడా అట్లనే వచ్చింది. ఎందుకంటే 1900 సంవత్సరాల క్రితం యేసు రక్తం కార్చేటప్పుడు నువ్వు లేవుగా. నీకు అర్థమైందా? కానీ ఆయన రక్తం కారుస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. నీకోసమైన రక్తం కారుస్తా ఉన్నాడు అక్కడ. ఇంకా నువ్వు భూమిపైకి రాలేదు, ఇంకా నువ్వు నీ పాపాలు చేయలేదు, కానీ నువ్వు చేస్తావని తెలుసు ఆయనకు. నువ్వు ఈ భూమిపైకి వస్తావని తెలుసు ఆయనకు. నువ్వు ఈ పాపాలు చేస్తావని తెలుసు ఆయనకు. ముందు జ్ఞానములోనే ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన అదే సువార్త. ఇప్పుడు ఒక వ్యక్తిని యేసుక్రీస్తు నమ్మమని చెప్తాం మనం. ఆయనే రక్షకుడు, ఆయన నీ పాపాల నుండి క్షమిస్తాడు, ఆయన నీకోసం రక్తం కార్చాడు అని చెప్తాం. కారుస్తాడు కాదు. వాడు అడిగింది అనుకో, ఎట్లా కార్చాడంటావు? నేను ఇప్పుడేగా పుట్టింది, ఈ కాలంలో పుట్టానుగా. ఎస్, ఆయన తన ముందు జ్ఞానంలోనే నిన్ను చూస్తున్నాడు. ఆయన
నువ్వు ఇలాంటి పాపములు చేస్తావని తెలిసే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన తన రక్తాన్ని ధారపోసాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో రక్షణ ఎట్లా వచ్చింది ఇప్పుడు నీకు? ఆయన చిందించిన రక్తం ద్వారా. కానీ ఆయన చిందించేటప్పుడు నువ్వు భూమిపైన ఉన్నావా? లేవు. కానీ ఆలోచనలో ఉన్నావు, ఆయన మనసులో ఉన్నావు. నీకోసమైన రక్తం కార్చాడు ఆయన. ఆమేన్ అంటారా? సేమ్ పౌలు గారు ప్రదానం చేసేటప్పుడు ఎక్కడున్నావు? మరి భూమిపైన ఉన్నావా నువ్వు? లేవు. కానీ భూమిపైన లేకపోయినా నీకు ప్రధానమైంది. ఎలా అయింది? ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు అక్కడ. ఆయన మొత్తం 7 సంఘకాలంలో వధువునంతటికీ ఆయన మొదటి సంఘకాలంలోనే వచ్చి ప్రదానం చేసేసాడు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తైతే 7 సంఘకాలంలో వధువు అంతటి కోసం ఆయన మొదటిగానే వచ్చి రక్తాన్ని కార్చాడు ఆయన. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ పోస్ట్ పెయిడ్ ప్లాన్లో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ ప్రీపెయిడ్ ప్లాన్లో ఉన్నారు. పోస్ట్ పెయిడ్ ప్లాన్, ప్రీపెయిడ్ ప్లాన్ తెలుసుగా మొబైల్లో. పోస్ట్ పెయిడ్ ప్లాన్ అంటే మనం వాడుకున్నంత డాక్టర్ అంతా వాడుకొని ఆ తర్వాత చివరికిగా ఎంత వాడుకున్నో దానికి తగినట్టుగా బిల్లు రావడం. పాత నిబంధనలు వాళ్ళందరూ అందులో ఉన్నారు. వారు చేసిన పాపములు, వారు చేసిన అతిక్రమములు, వాటికి అన్నింటికీ యేసు వచ్చి వెలజల్లించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా, వెల చెల్లించడం ద్వారా ఇప్పుడు యేసు ఏం చేశాడు? వాళ్ళందరికీ క్షమాపణ ఇచ్చాడు. ఇక ప్రీపెయిడ్ ప్లాన్ ఏంటి? మనం వాడుకోబోయే టాక్ టైంని ముందే కొంటాం, వెలజల్లిచ్చేస్తాం మనం. యేసుక్రీస్తు కూడా తన రక్తమును వెలజల్లించేశాడు. ఆయన నువ్వు ఈ పాపం చేస్తావని ఆయన ముందు జ్ఞానంలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు నువ్వు పాపిగా పుడతావని, పాపిగా పెరుగుతావని, పాపం చేస్తావని ఆయనకు తెలుసు. కాబట్టి నీకోసం ఆయన ముందుగానే వెలజల్లించి పెట్టాడు ఆయన అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పాత నిబంధన వారు భవిష్యత్తును చూస్తే రక్షణ, కొత్త నిబంధన వారు చరిత్ర చూస్తే రక్షణ. వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు, గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తారు, యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తారు. మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే రక్తం కార్చాడో వాళ్ళకి విమోచన జరిగింది. అవునా కాదా? వాళ్ళందరూ సమాధుల నుండి తిరిగి లేపబడ్డారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆల్రెడీ శిలువ పైన రక్తం కార్చేశాడు ఆయన. ఆల్రెడీ నీ రక్షణ కొని ఉన్నాడు ఆయన. నీ టాక్ టైం కొని ఉన్నాడు ఆయన. నీ రక్షణ కొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ రక్షణ వైపు చూసినప్పుడు, నీకోసం యేసు రక్తం కార్చాలని చూసినప్పుడు నీకు రక్షించబడుతున్నావు నువ్వు. అదే విధానంలో ప్రధానం కూడా. పౌలు గారి వర్తమానం మనల్ని ప్రదానం చేసేసింది. ఎందుకంటే పౌలు గారు దేవుని ఆలోచనలో ఉన్న వాళ్ళందరినీ, ఎవరెవరినైతే ఆయన జగతు పునాది వేపడకునిపే, లోక పునాదులు వేపడకునిపే ఆ గొర్రెపిల్ల యొక్క భాగములో, జీవగ్రంథములో వారి పేర్లు రాస్తున్నాడో వాళ్ళందరికీ పౌలు గారు ప్రదానం చేశాడు. అందులో నేను కూడా ఉన్నా, అందులో నువ్వు కూడా ఉన్నావు, 7వ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనం పౌలు గారి వర్తమానాన్ని నమ్ముతున్నాం. వింటున్నారా? ఈరోజు ఎవరు నమ్ముతారు బ్రదర్? ఆది అపోస్తల బోధ, పౌలు గారి వర్తమానం అంటే, ఆ ప్రధానం వర్తమానం అంటే ముందుగా నిర్ణయంలో ఉన్నవారు, ముందుగా ఏర్పాట్లో ఉన్నవారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు. గ్లోరీ హల్లెలూయా. దేవుని చేత ఎన్నుకోబడిన వారు, వాళ్ళు అందులో ఉన్నవారు. కాబట్టి వాళ్ళు మాత్రమే దీన్ని నమ్ముతారు. బ్రదర్, ఒకవేళ నీ పేరు అక్కడ లేదనుకో సిస్టర్, నేను ఎంత చక్కగా వివరించి బోధించినా ఆ మాటలు నీ తలపై నుండి, నీ ప్రక్క నుండి పోతుందే తప్ప నీకే మాత్రమో అవి పనిచేయవు. అవి నీకు రక్షణ ఇవ్వవు, అవి నిన్ను ప్రదానం చేయవు. అదే ఈరోజు ఎన్నిక. దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాట్లో ఎవరు రక్షించబడాలని దేవుడు నిర్ణయించుకున్నాడో వాళ్ళకే రక్షణ. ఎవరు దేవుని ఎన్నికలో ఉన్నారో, ఏర్పాట్లో ఉన్నారో, ఎవరినైతే దేవుడు ప్రదానం చేయాలని అనుకున్నాడో వాళ్ళకే ప్రదానం. అలానే ఎవరు దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళకే వివాహం, అందరికి కాదు. ఆమేన్, హల్లెలూయా.
సో ఇప్పుడు పౌలు గారి వర్తమానం ప్రధానము ఎలాగైతే చేసిందో 7 సంఘాలలో ఉన్న వధువుని, ఇప్పుడు 7వ దూత విలియం బ్రెన్హాం వర్తమానం ప్రదానం చేయబడ్డ 7 సంఘకాలలో వధువుని వివాహం చేస్తుంది. అర్థమైన రామ చెప్పండి. 1963లో జరిగింది అదే. అందుకే ఈ ఉదయము, ఈ మధ్యాహ్నము 58 ఏళ్లకు, ఇప్పుడు అది జరిగి 58 ఏళ్ళు ఆ లేఖనం నేర్పు జరిగి మన కాలంలో, మన యుగంలో, అది మన కాలానికి సంబంధించిన లేఖనం. అది జరిగి ఇప్పుడు 58 ఏళ్ళు. సో అందుకే నేను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. శ్రీమతి వాక్యమా, మీరు ఇప్పుడు శ్రీమతి వాక్యం, మీరు ఇప్పుడు శ్రీమతి గొర్రెపిల్ల, మీరు ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు, మీరు ఇప్పుడు. ఎందుకంటే మీకు వివాహం జరగబడింది. అది మీరు 7వ దూత వర్తమానాన్ని అంగీకరిస్తే. ఎందుకంటే ఆ వర్తమానమే ఆర్భాటపు వర్తమానం, అదే 7 ముద్రల యొక్క వర్తమానం. ఆ వర్తమానం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ప్రధానం కాదు, వివాహం. వింటున్నారా? అర్థమైన రామ చెప్పండి. ప్రధానం వర్తమానం ఆది అపోస్తల వర్తమానం, పౌలు గారు వర్తమానం. కానీ వివాహ వర్తమానం 7 ముద్రల వర్తమానం. ప్రకటన 10లోని 7 ముద్రల వర్తమానం, ఆర్భాటపు వర్తమానం. విలియం బ్రెన్హాం ద్వారా, ఒక మనుషుని ద్వారా రావాల్సిన వర్తమానం. 1 మ్యాన్ మినిస్ట్రీ, ఒక మనుషుని పరిచయం ద్వారా జరిగే వర్తమానం. అర్థమైన రామ చెప్పండి. 1 మ్యాన్ మినిస్ట్రీ. ఆ వర్తమానం ఈ రోజున మనల్ని, ఆ 7 ముద్రల వర్తమానం క్రీస్తుతో ఐక్యపరుస్తున్నది. క్రీస్తుతో మనల్ని ఒకటిగా చేస్తూ, వివాహం జరిగిస్తూ, క్రీస్తు సారూప్యంలోనికి, పోలికలోనికి మలుస్తా ఉన్నది. ఆమేన్. వాక్యము మనలో శరీరధార అవుతున్నది. ఇప్పుడు శరీరం వాక్యం అవుతా ఉన్నది. అర్థమైన రామ చెప్పండి. వాక్యం ఇప్పుడు మనలో శరీరం అవుతున్నది. శరీరం ఇప్పుడు ఏం మారుతున్నది? ఇప్పుడు వాక్యం అవుతున్నది. శరీరం ఇప్పుడు పరలోక సంబంధిగా మారుతా ఉన్నది. ఇప్పుడు దిస్ బాడీ ఈస్ బికమింగ్ ద హెవెన్లీ. ఇప్పుడు ఇది పరలోక సంబంధిగా మారిపోతున్న కాలం ఇది. హల్లెలూయా, దేవుడికి మమకారును కాక. అందుకే ఈ వర్తమానం మాత్రమే, ఈ 7 ముద్రల యొక్క వర్తమానం మాత్రమే, ఆర్భాట వర్తమానం మాత్రమే, ప్రకటన 10 వర్తమానం మాత్రమే నిన్ను క్రీస్తుతో వివాహము చేయబడి, క్రీస్తు సారూప్యంలోనికి, పోలికలోనికి మలచబడి, శ్రీమతి వాక్యముగా, శ్రీమతి యేసుక్రీస్తుగా, శ్రీమతి గొర్రెపిల్లగా నిన్ను పెళ్లి విందుకు తీసుకెళ్ళబోతున్నది, ఎత్తబడిలోకి తీసుకెళ్ళబోతున్నది. నీ కాలము దాని వర్తమానమును గుర్తించు. నీ కాలములో ఏ లేఖనాలు నేడు జరుగుతున్నాయో గుర్తించు. ఏ వాక్యం నేడు జరుగుతున్నదో గుర్తించు. ఇప్పుడు జరుగుతున్నది అది నెరవేర్పు. ఇక మనకు జరగబోయే చివరిది ఏంటో తెలుసా? జరగనే ఉన్న సంగతులను వర్తమానంలో అంటాడు ప్రవక్త. ఇక జరగబోయేది ఒకటే, ఇక ఎత్తబడుట, పెళ్లి విందు. వివాహ మహోత్సవంలో ఆల్రెడీ ఉన్నాం. 1963 నుండి వివాహ మహోత్సవం, 1963 నుండి వివాహ మహోత్సవం, 58 ఏళ్ళ నుండి వివాహ మహోత్సవం. 58 ఏళ్ళ నుండి వివాహ మహోత్సవం. ఇక ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇక విందులోకి వెళ్ళబోతున్నాం మనం. పెళ్లి విందుకి వెళ్ళిపోబోతున్నాం. ఇక ఎత్తబడిలోకి వెళ్ళిపోబోతున్నాం మనం. జరిగిన సంగతులు అదే చెప్తున్నాడు ప్రవక్త. అయితే అందులో అంటాడు, ఈ వధువు ఎత్తబడే ముందు ఒత్తిడిని ఎదుర్కోవాలి. ఆ ఒత్తిడికే మనం సిద్ధపడుతున్నాం. 3వ ఇడుపు పరిచర్య మాకు జరగాలి. అదే పలుకబడిన మాట యొక్క పరిచర్య. నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట, పాతాళంలో ఉన్న ఆత్మలకు. రైట్? ఇప్పుడు పాతాళం ఎక్కడుంది? అడుగులేని అగాధం ఎక్కడుంది? ఇప్పుడు భూమిపైననే ఉంది. 4వ గుర్రమును వెంబడిస్తుందా? ఆ 4వ గుర్రంపై స్వారీ చేసే వాడిని వెంబడిస్తున్నదా? వాడు ఏ పేరుతో బయలుదేరాడు? వాడు మృత్యు అనే పేరుతో. పాండురవర్ణపు గుర్రము, తెలుపు, ఎరుపు, నలుపు. తెలుపు అంటే మతము, ఎరుపు అంటే రాజకీయము, నలుపు అంటే దయ్యపాత్మలు. ఇప్పుడు ఈ 3 ఒకటై మృత్యు అనే పేరుతో పాతాళం వాడిని వెంబడిస్తూ భూమిపైన వాడు పరిపాలిస్తున్నాడా? కనబడుతుందా మనకు? సో అదే ఇక ఫైనల్ రైడ్, వాంది చివరి స్వారీ అదే. ఇక అవునా కాదా?
కానీ వధువు మళ్ళీ ఇప్పుడు స్వారీ చేస్తా ఉన్నది ఆమె. కొత్త సంవత్సరంలో నేను చెప్పిన ప్రసంగం మరలా ఇప్పుడు వధువు స్వారీ చేస్తా ఉన్నది ఇప్పుడు ఆమె. హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది ఇప్పుడు వర్తమానంలో. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనం సరిగ్గా ఇప్పుడు 58 సంవత్సరాలలో చూస్తున్నది ఏంటిదంటే ప్రకటన 10:1 నెరవేర్పు జరిగినది. ప్రకటన 10:1 నుండి 6, 7 నెరవేర్పు జరిగి ప్రకటన 10:8 నుండి 11 జరుగుతున్నది. అర్థమవుతుందా? ప్రకటన 10:1 నుండి 6 జరిగినది. శిరస్సుగా వచ్చాడు ఆయన తెరవబడిన పుస్తకాన్ని పట్టుకొని. ఇప్పుడు ప్రకటన 10:7 7వ దూత వచ్చాడు, మర్మమంతా సమాప్తం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 10:8 నుండి 11 ఈ వధువు యోహాను ఆ పుస్తకాన్ని తింటూ, ఆ గ్రంథాన్ని తింటూ వాక్యముగా మారిపోతా ఉన్నది ఆమె. వాక్యం ఆమెలో శరీరం అవుతూ ఉంటే శరీరం ఇప్పుడు వాక్యంగా మారుతా ఉన్నది. ఇక పరలోక సంబంధిగా మారిపోతా ఉన్నది. అదే పెళ్లి విందుకు వెళ్ళడం. ఇక సో యు హ్యాపీ? మీరు సంతోషంగా ఉన్నారా? ఎందుకు? ప్రదానం చేయబడి, వివాహము చేయబడి, గొర్రెపిల్ల భార్యగా కొనియాడబడి, వివాహ మహోత్సవంలో ఉండి, ఇప్పుడు త్వరలోనే పెళ్లి విందుకి పిలువబడ్డాం కాబట్టి వెళ్ళిపోబోతున్నాం. ఇక ఎత్తబడబోతున్నాం. ఇక వాట్ ఈస్ ర్యాప్చర్? ఎత్తబడ్డ ఏంటిది? పెళ్లి విందు. వింటున్నారా? అదే ఎత్తబడుట. హల్లెలూయా. అతి త్వరలో మనం వెళ్ళిపోబోతున్నాం. ఇక కానీ మీలో ఇంకా ఎవరైనా అక్కడి దాకా రాకపోతే మొదలు పెట్టండి. ముందు పౌలు గారి వర్తమానం ప్రకారం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుకొని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడండి. ఆది అపోస్తల బోధ ప్రకారం అపోస్తలం 2:38 ప్రకారం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోనండి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడండి. అప్పుడు పౌలు గారు వర్తమానం ప్రకారముగా నీకు ప్రధానమైంది. ఆ తర్వాత ఇప్పుడు ముద్రల దగ్గరికి రండి, 7వ దూత వర్తమానం దగ్గరికి రండి, ఆర్భాట వర్తమానం దగ్గరికి. ఇక్కడ నీకు వివాహం జరుగుతుంది. నీవు క్రీస్తు ఒకటవుతావు, వాక్యము నువ్వు ఒకటవుతావు, వాక్యము నీలో శరీరం అవుతుంది. హల్లెలూయా. వాక్యము నీలో రూపం దాల్చుకుంటుంది, వాక్యము నీలో పోలికగా మారిపోతుంది. ఆమేన్. నువ్వు వాక్య రూపంలోనికి వాక్య పోలికలోనికి మారిపోతావు. క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలయిక జరుగుతూ ఉంటుంది నీ లోపట. క్రీస్తుతో అంతరంగ జీవితం, క్రీస్తుతో ఆ లోపటి జీవితం నీకు కలుగుతూ ఉంటుంది లోపట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన ఒకటవుతూ ఉంటావు. కాబట్టి ఈరోజు సరిగ్గా 2021 ఫిబ్రవరి 28 ఆదివారం 58 ఏళ్ల క్రితం నెరవేర్పు జరిగిన లేఖనాలు మనం చూసుకుంటున్నాం. నేడు ఈ లేఖనములన్నీ కూడా మన కనుల ఎదుట నెరవేర్పు జరిగాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన కాలంలో మన కనుల ఎదుట నెరవేర్పు జరిగిన లేఖనాలు. అది ఎవరికో కాదు, వధువుకే జరిగినాయి. ఎందుకంటే ఈ 10వ అధ్యాయంలో 4వ వాడికి అవకాశం లేదు, ముగ్గురికే. ఒకటి శిరస్సు క్రీస్తుకి, ఇంకొకటి వధువు శరీరానికి, మూడవది మ్యారేజ్ ఆఫీసర్ వివాహకర్త విలియం బ్రెనాన్కి. అందుకే 7 ముద్రలో ప్రవక్త ఆయన మొదటి వర్తమానంలో వస్తున్నప్పుడు నాకు ఆలస్యమేయడానికి కారణం ఏంటిదంటే, ఆఫీస్లో ఇప్పుడే ఒక జంటకు నేను వివాహం చేసి వచ్చాను, అది నా యొక్క పరిచర్యకు మాదిరిగా ఉన్నదంటాడు ఆయన. చూడండి బైబిల్. మరి నిజంగా నేను క్రీస్తు ఒక భార్యను కూడా ఆ విధంగా వివాహం చేయుటకు ఆ తగ్గింపగలిగిన సేవకుడిగా నేను ఉండాలని ఆశిస్తున్నాను అంటాడు ఆయన. సరిగ్గా అది కూడా 7 ముద్రలు అప్పుడే. వింటున్నారా? 7 సీల్స్ బోధించేటప్పుడే. సో ఎవ్రీథింగ్ ప్లాన్ ఆఫ్ గాడ్, ప్రతిదీ దేవుని ప్రణాళిక. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీలో ఇంకెవరైనా ప్రదానం చేయబడబోతే ప్రదానం చేయబడండి. తర్వాత వివాహం చేయబడబోతే వివాహం చేయబడండి. ఇక పెళ్లి విందుకు రెడీగండి.
అర్థమైందా? హల్లెలూయా. అర్థమైందా అందరికీ? సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. సాయంత్రం కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను నర్సంపేట చర్చ్లో. ప్రార్థన చేసుకుందాం. ఐ వాంట్ టు రీడ్ సమ్ కొటేషన్స్. ప్రాఫెట్ చెప్పిన కొన్ని కొటేషన్స్ చదువుతాను సాయంత్రం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్యా నీకు స్తోత్రాలు. మా ప్రియమైన భర్తగా, మా శిరస్సుగా దిగొచ్చిన దేవుడవు నీవు. అవును, 1963 ఫిబ్రవరి 28 సరిగ్గా ఇప్పటి నుండి 58 ఏళ్ళ క్రితం ప్రభువా నువ్వు రంగంపైకి వచ్చావు, ప్రదానము చేయబడిన నీ వధువుని స్వీకరించడానికి, ఆమెకు భర్తగా ఉండడానికి, ఆమెకు శిరస్సుగా ఉండడానికి ప్రభువా నువ్వు దిగొచ్చావు ప్రభువా. ఆమె నీ శరీరంలో శరీరముగా, నీ రక్తంలో రక్తముగా, నీ మాంసములో మాంసముగా మలచబడడానికి, నీ రూపములోనికి మలచబడడానికి, నీ పోలికలోనికి మలచబడడానికి నువ్వు దిగొచ్చావు దేవా. వందనాలు యేసయ్యా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఈ వర్తమానము అందరికీ కాదని నాకు తెలుసు, నీ యొక్క భార్యకు మాత్రమే ఇది నీ భార్యకు అంకితము చేయబడ్డ వర్తమానం. అందుకే ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు ఆమె మాత్రమే తన పేరు చూసుకోగలదు. ఆ ముద్రలో ఆమె మాత్రమే ముద్రించబడి ఉన్నది, ఆమె మాత్రమే ఆ ముద్రలో ఉన్నదని ఆమెకు అర్థమవుతున్నది. ఓ వందనాలు యేసయ్యా. ఆ మర్మం ఆమెకు అర్థమైనప్పుడు ఆమె క్రీస్తుతో ఏకమవుతా ఉన్నది. ఆమె క్రీస్తుతో, భర్తతో, శిరస్సుతో ఏకమవుతా ఉన్నది. ఇప్పుడు ఆమె ఆ అదృశ్య కళలోకి వెళ్తా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది, ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది ప్రభువా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఇప్పుడు ఎవరైతే ఆ వివాహ విందుకు సిద్ధపడుతున్నారో, ఆ వివాహ రాత్రి విందుకు ఎవరైతే సిద్ధపడుతున్నారో, నీ ప్రియమైన భార్య, గొర్రెపిల్ల భార్య, శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీమతి వాక్యం, నిజంగా వాళ్ళు ధన్యులు ప్రభువా. అందులో మమ్మల్ని కూడా ఉంచినందుకు వందనాలు. ఆ ధన్యత మాకు కూడా ఇచ్చావు, ఆ భాగములో మమ్మల్ని కూడా పెట్టావు. మొత్తం సార్వత్రికంగా సిద్ధపరచబడుతున్న శ్రీమతి వాక్యములో భాగముగా మమ్మల్ని పెట్టినందుకు వందనాలు. అందుకే తండ్రి, ఇంకా నీ పిల్లలు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చుదురు కాక, ఈ వర్తమానంలోనికి వాళ్ళు వచ్చుదురు కాక, ఈ శిరస్సు వర్తమానం దగ్గరకు వాళ్ళు వచ్చి అతుకుందురు కాక, రక్షించబడుదురు కాక, ఖచ్చితంగా వాళ్ళు కొత్త జన్మ పొందుకుందురు కాక. నీ కృప తప్పకుండా వాళ్ళందరికీ దయచేయమని, దీవించి ఆస్వాదించమని, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి వారిని ఆస్వాదించు. ఎంతమంది అయితే లైవ్ విన్నారో, ఎంతమంది అయితే ఇంకా ముందు రాబోయే దినాలలో ఈ వర్తమానం వింటారో, వాళ్ళు తప్పకుండా వివాహ విందుకు సిద్ధపడుదురు గాక. వారు ఈ ప్రణాళిక అర్థం చేసుకొని, వాళ్ళకి బయలుపరచబడి, పరిశుద్ధాత్మ వాళ్ళకి ప్రణాళికను బయలుపరిచి, ఈ మర్మములను బయలుపరిచి, వారు కూడా నీతో వివాహము చేయబడి, ప్రదానం చేయబడి, వివాహం చేయబడి, వారు పెళ్లి విందుకు సిద్ధపడే భాగ్యము దయచేయి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కృప చూపించు, ప్రతి ఒక్కరిని దీవించు, ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.